ఒక చెట్టుకు గాడిద కట్టివేయబడి ఉంది. గాడిద యజమాని దాన్ని రోజు అలాగే కట్టేస్తాడు. ఆ రాత్రి చెట్టుపై ఉన్న దయ్యం ఒకటి ఆ గాడిద కట్లు విప్పింది. ఆ గాడిద ఒళ్ళు విరుచుకొని గట్టిగా ఒండ్రపెట్టి లోకం మీద పడింది. ముందుగా ఆ పక్కనే ఉన్న పొలంలో పడి ఆ పంటనంతా తొక్కి ధ్వంసం చేసేసింది. దాంతో చిర్రెత్తిన రైతు భార్య ఆ గాడిదను ఒక గొడ్డలతో నరికేసింది. ఇది చూసి కోపం ఆపుకోలేక ఆ గాడిద యజమాని రైతు భార్యను కొడవలితో నరికేశాడు. ఆమె భర్త ఓ గుణపం తీసుకొచ్చి గాడిద యజమాని గుండెల్లో పొడిచాడు. వాడు వెంటనే చచ్చూరుకున్నాడు. యజమాని భార్య ఆగ్రహం పట్టలేక కొంగు బిగించి కొడుకులను రమ్మని పిలిచింది. వాళ్ళంతా కలిసి రైతు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ఇంటిని మంటల్లో చూసిన తర్వాత ఆ బూడితో కళ్ళు మండిన రైతు ఆ గాడిద యజమాని భార్యను ఆమె కొడుకులను వెంటాడి చంపేశాడు. తర్వాత కాసేపటికి ఆవేశం తగ్గి ఆ దయ్యాన్ని అడుగుతాడు, ఎందుకింతమంది చావుకు కారణమయ్యావు? దయ్యం ఏమన్నదంటే, నన్ను అనవసరంగా నిందించకు, నేను ఒక్కడినైనా చంపానా? చెట్టు కట్టేసి ఉన్న గాడిదను జాలితో విడిపించాను అంతే. మీరే మీలో ఉన్న అసలు దయ్యాలను బయటికి తీసి ఒకరినొకరు చంపుకున్నారు. దయ్యం మిమ్మల్ని తప్పుడు పనులు చేయమని చెప్పలేదే. అది మీలో ఉన్న ఈగోని తట్టి లేపింది. ప్రతి కొట్లాట పోట్లాట ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక మీలో ఉన్న దయ్యాలను లేపినప్పుడే ప్రారంభమవుతాయి. కొట్లాటలకు దిగే ముందు ఒక్కసారి ఆలోచించి చూడండి. మీలోని దయ్యాలను మాత్రం బయటికి తీయకండి. ఈ కథ నచ్చితే ఎస్ అని ఒక కామెంట్ చేయండి. గుడ్ లక్.